నేటి సమాజంలో కొందరి పిల్లల ప్రవర్తన తీరు వారి తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తోంది. ఎంతో బుద్ధిగా సహనంతో తోటి పిల్లలతో బాల్యం గడపాల్సిన వారు దారుణమైన ఘోరమైన ఆలోచనలు చేస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం అందరినీ కలవరపెడుతోంది. రిమోట్, పుస్తకం, ఫుడ్, ఆడుకునే వస్తువులు ఇలా చాలా చిన్న చిన్న విషయాల్లో కొందరు పిల్లలు తల్లిదండ్రులపై అలుగుతున్నారు. అంతేకాక ఆత్మహత్యలు చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని ముగిస్తున్నారు. హెయిర్ కట్టింగ్ బాలుడి ప్రాణం తీసింది. క్షవరం సరిగ్గా చేసుకోలేదని మందలింపుతో మనస్తాపానికి గురై 13 ఏళ్ల సిద్దిక్ బాషా ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం అంకిరెడ్డిపల్లిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సిద్దిక్ బాషా చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవటంతో కొలిమిగుంట్ల అంకిరెడ్డిపల్లిలోని పెద్దమ్మ పెదనాన్న వద్ద ఉంటూ తాడిపత్రిలో శ్రీ చైతన్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అంకిరెడ్డిపల్లికు చెందిన 7వ తరగతి విద్యార్థి సిద్దిక్ బాషాకు హెయిర్ కటింగ్ నచ్చకపోవటంతో మనస్తాపం చెంది ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. జుట్టు ఎక్కువైపోయిందని పలుమార్లు పాఠశాల సిబ్బంది సిద్దిక్ బాషా కుటుంబ సభ్యులకు తెలిపారు. జుట్టు ఎక్కువైందని క్షవరం చేసుకోమని ఆ ఇంట్లోని పెద్దమ్మ పెదనాన్న సిద్దిక్ బాషాను షాపుకు పంపారు. ఆ కుర్రాడు తనకు నచ్చినట్లు మారుతున్న కాలానికి అనుగుణంగా కాస్త స్టైల్గానే కటింగ్ చేయించుకొని ఇంటికెళ్లాడు. అది నచ్చని పెద్దమ్మ పెదనాన్న సగం జుట్టు కత్తిరించుకొని వచ్చావేమిటి, ఇదేం క్షవరం అని మందలించి మళ్లీ క్షవరం చేయించారు. అది నచ్చని సిద్దిక్ బాషా మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిక్ బాషా మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనాథ అయిన సిద్దిక్ బాషాను పెంచి పెద్ద చేసి ప్రయోజకుడవుతాడని అనుకుంటే ఇలా ఉరివేసుకొని మృతి చెందటంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. సమాచారాన్ని తెలుసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు కొలిమిగుంట్ల పోలీసులు. సిద్దిక్ బాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సిఐ రమేష్ బాబు. గ్రామంలో సిద్దిక్ బాషా అనే 14 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న చిన్నతనంలో నుంచి చనిపోతే వాళ్ళ పెద్దమ్మ దగ్గర పెరుగుతూ ఉన్నాడు. ఇతను 7th క్లాస్ చదువుతున్నాడు ప్రజెంట్. ఏదో హెయిర్ కటింగ్ సరిగ్గా చేసుకోలేదన్న ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు సరిగ్గా చేయించుకోమని చెప్పి మందలించిందే మనస్తాపం చెంది ఉరి వేసుకొని చనిపోయినారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాం. విచారణ చేస్తూ